ఏపీలో ఇప్పుడైతే మనకి ఎలక్షన్స్ చూసుకున్నట్లయితే చాలా మంట మీద జరుగుతున్నాయి. సో, నెక్స్ట్ ఏ సీఎం వస్తే బావుంటదనుకుంటారు? అంటే ఏ ప్రభుత్వం వస్తే బావుంటది? మళ్ళీ వైసీపీ వస్తేనే బాగుంటుంది. అయితే ప్రస్తుతానికి చూసుకున్నట్టయితే కూటమిలో 3 పార్టీలు కలిసి వస్తున్నాయి. అలా కలిసి రావడం వల్ల మరి జగన్‌కి మైనసా? ప్లస్సా? ఏం పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. హ్మ్. ఎందుకంటే వాళ్ళు ఓట్లు పడవని చెప్పి కూటమిని తీసుకొచ్చుకుంటున్నారు. హ్మ్. ఎక్కువ జనాలు వైసీపీ సైడే ఉన్నారు. హ్మ్. రీచ్ ఎక్కువ ఉంది జగన్ది ఓకే. జనాలు. అంటే రీసెంట్‌గా ఏ సభ పెట్టినా గూడా జగన్‌ది అంతా గ్రాఫిక్స్ అని చెప్పేసి అందరూ అంటున్నారు. ఆయనది ఒట్టి మాటలు. వీళ్ళంతా హ్మ్. అట్లా ప్రచారం చేసుకుంటున్నారు అంతే. సో, ఇప్పుడు మేనిఫెస్టో చూసుకున్నట్టయితే కూడా మనకి ఉచిత పథకాలు ఎక్కువ పెట్టడం కూడా జరుగుతుంది జగన్ పరిపాలనలో. సో, అలా ఉచిత పథకాలు ఇవ్వడం వల్ల ఆర్థికంగా రాష్ట్రంలో చాలా నష్టాలైతే కలుగుతాయి గదా! అట్లేం లేదు. అంతకు ఎప్పటి నుంచి కూడా ఉంది కదా సంక్షేమం. కానీ అది బడ్జెట్ అండర్‌లోనే నడుస్తది. బడ్జెట్‌ని దాటి ఎవరైనా అప్పులు చేసి ఇవ్వరు కదా! ఆల్రెడీ అప్పులే చేసి ఇస్తారు. సో, అది అట్లా అట్లా మేనేజ్ చేస్తారు ఇక. అంటే ఎవరిని చూసినా గాని లక్ష మెజారిటీతో గెలుస్తామని చెప్పేసి చాలా ధీమాగా చెప్తున్నారు. అన్ని పార్టీలకి లక్ష మెజారిటీ వచ్చే అవకాశం ఉందంటారా? అంటే ఎవరు పిఠాపురం నుంచి చూసుకున్నట్టయితే పవన్ కళ్యాణ్ లక్ష మెజారిటీతో గెలుస్తా అన్నారు. జగన్ కూడా పులివెందుల నుంచి లక్ష మెజారిటీతో గెలుస్తా అంటున్నారు. అది జగన్ అంటే గెలుస్తాడు. ఎందుకంటే పులివెందుల వాళ్ళు కంచుకోట కదా! పిఠాపురం ఏమో చెప్పలేం. అది పవన్ కళ్యాణ్ ఈసారి పిఠాపురం నుంచి చేస్తున్నారు. ఇంతకుముందు గాజువాక నుంచి, భీమవరం నుంచి చేసినట్టున్నారు కదా! అంటే జగన్‌ని కూడా చూసుకున్నట్టయితే ఇప్పుడు సొంత చెల్లె షర్మిల కూడా పోటీ చేస్తుంది గదా! కానీ ఎంపీ అభ్యర్థిగా చేస్తుంది. ఇక్కడ ఎమ్మెల్యే, ఎంపీకి మధ్యలో ఉన్నారు కాబట్టి గెలిచే అవకాశం ఉండే ఏమన్నా ఉన్నాయా ఛాన్సెస్? ఎవరు షర్మిలనా? చెప్పలేం. మేబీ. అంటే పులివెందులలో ఓట్లేమన్నా చీలిపోతాయా? ఏమంత పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. సో, ఇప్పుడు రీసెంట్‌గా చూసుకున్నట్టయితే జగన్ పైన గులకరాయితో ఒక దాడైతే జరిగింది కదా! సో, ఆ దాడి అంతా ఫేక్ అని అంటున్నారు. ఫేకా? నిజమా? ఏమో నాకు కూడా తెలీదు. అంటే మీ అభిప్రాయం ఏంటి? అది ఫేక్ కాదని నేను అనుకుంటున్నా. సో, ఇప్పుడు వై నాట్ 175 అంటున్నారు జగన్. వై నాట్ 175కి 175 ఖచ్చితంగా వస్తదా? 175కి 175 అయితే రాదు. ఎందుకంటే వాళ్ళు చేశానని చెప్తున్నాడు కాబట్టి 175 ఎందుకు రాదు అని వాళ్ళకి కాన్ఫిడెన్స్ ఉండొచ్చు. ఎందుకంటే చూస్తే జగన్ అంటే ఏదైతే మేనిఫెస్టో రిలీజ్ చేశాడో లాస్ట్ ఎన్నికలప్పుడు దాన్ని బేస్ చేసుకుని ఓట్లే అడుగుతున్నాడు ఈసారి. ఇంతకుముందు ఎప్పుడు చూసుకుంటే గవర్నమెంట్ కూడా నేను ఇది చేశాను నాకు ఎందుకని ఓట్లేయండి అని ఎవరు చెప్పినట్టు నాకైతే గుర్తులేదు. ఏవి చెప్పలేదు అనుకుంటా అట్లాగా. సో అట్లా అడగడానికి కూడా డేర్ ఉండాలి కదా! నేనేదో అది చేస్తా, ఇది చేస్తా అని చెప్పడమే గానీ, చేసేది ఎవరేమి ఉండదు. వచ్చిన తర్వాత అట్‌లీస్ట్ ప్రజలేదో నాకు మంచి జరగకపోయినా ఎవరో ఒకళ్ళకి మంచి జరుగుతుంది. లేనోళ్ళకైనా. ఏదో జరుగుతుంది కదా! వీళ్ళొస్తే అది కూడా ఉండకపోవచ్చు.